నేను సారీ చెప్పాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా వాళ్ళకు రేంజ్ ఉండాలి. మాటలతో మాయ చేసి మసిపోయాలని చూడకో. నేను ఎర్రి పుష్పాన్ని కాదిక్కడ, వెంకన్న బాబునిక్కడ. నాతో ఆటలు కాదు, సారీ చెప్పు. రే, మీరు ఈ అంకుల్ని ఫాలో చేయండి, అడ్రస్ పట్టుకోండి. కాలేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉంటారు కదా, అప్పుడు చెప్దాం అంకుల్ పని. వద్దు బాబు, మీరేమి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా మంచోళ్ళ ఉన్నారు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. హ్యాపీ జర్నీ బాబు, హ్యాపీ జర్నీ. కొంచెం సైడ్ ఇవ్వండి. బాబు టికెట్ తీసుకున్నావా? మా అన్న తీసుకుంటాడు. మా అన్నేస్తాడు. బాబు టికెట్ తీసుకోండి. 4. ఎక్కడికి వెళ్ళాలి? అదిగో అక్కడికి. లవ్వా? ఎస్. బస్సులో లవ్వు బస్ స్టాప్ తో స్టాప్ అవుతుంది. రోజుకి ఎన్ని చూడలేదు? ఎక్కడ దిగుతావు చెప్పు. ఆ అమ్మాయి ఎక్కడ దిగితే అక్కడ వరకు ఇవ్వండి. అలాగే. అన్నా, ఎప్పుడు జీవితంలో చూస్తావా లేదా అన్నవి 2 చూశానన్నా. 1 మాట్లాడతావా లేదా అన్న నువ్వు వదినతో మాట్లాడడానికి చూసావు. 2 అసలు మాట్లాడమే కాకుండా వదిన్ని ఫాలో కూడా అవుతున్నావన్నా. మరే ఫాలో అయితే సరిపోదురా, తను మన ప్రేమలో పడాలిగా. అన్నా, మొత్తానికి వదిన పేరు భలే కనుక్కున్నావు. అవునన్నా. వదిన పేరుతో ఆగితే ఎలాగరా? ఎంత ప్రేమ ఉందో కూడా తెలియాలి కదా. దానికి ఏం చేయాలరా? అన్నా, నాకు తెలిసినప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి ఒకటే ఆచారం, పాడటంలోనే ప్రేమ పుడుతుందన్నా. ఇంకెందుకు ఆలస్యం, ఓ పాట అందుకో, పడగొట్టే అన్నా. అలాగేరా. ఒయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గొమ్మ ఇందరి ముందర. పాపం తన చెప్పుతే అయిపోయిందిరా. భగవంతుడా, విశ్వ తీసుకొచ్చే ఆ అమ్మాయి తల్లిదండ్రులెవరో, వీళ్ళేం మాట్లాడతారో, ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు త్రివేణి? కొడుకు రాకుండా పోడు,
వాడు తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడికొచ్చాక తిరిగి ఎలా వెళ్తారా అని ఆలోచిస్తుంది విజయేంద్ర నీ భార్య. అది వచ్చేవాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఉంటుంది. విశ్వ వచ్చావా నాన్నా? వాళ్ళెక్కడున్నారు? ఎవరు నాన్న? ఎవరంటావేంటి విశ్వ? నువ్వు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల్ని తీసుకుని వస్తానన్నావు కదరా? వాళ్ళు రారు. ఎందుకో నేను చెప్పలేదు తాతయ్య. మరి వాళ్ళింటికి ఎందుకెళ్ళావు? నేను వెళ్ళలేదు తాతయ్య. అదేంటి విశ్వ? అవును నాన్న, తన దగ్గరికి వెళ్ళలేదు, తన్ని చేరుకోలేదు. తను నాకు చాలా దూరంగా ఉందని ఆగిపోయాను. విశ్వ అవునమ్మా, త్వరలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దృష్టంతా వాటి మీద పెట్టాలి, కానీ ఇప్పుడు ప్రేమ పెళ్ళి అని తన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. తనకైనా నాకైనా కొంచెం టైం కావాలనిపించింది. అయితే నీ ప్రేమని వాయిదా వేసుకున్నావా, వదిలేసుకున్నావా? ఇప్పుడేం చెప్పలేను తాతయ్య. నన్ను ఇంకేం అడుగుతూ వదిలేయండి. వాడు బయటికెళ్ళగానే నువ్వేమైనా ఫోన్ చేసి మా గురించి చెప్పావా? లేదండి, నేనేం ఫోన్ చేయలేదు. మా గురించి చెప్పకపోతే మా దృష్టిలో చచ్చిపోయిన దాని గురించి చెప్పు. ఏడైనా బాగుపడతాడు. బా అన్నా, వదిన కోసం నీ గుండె కొట్టుకోవటమేమో గాని ఈ ఎండకి వడదెబ్బ కొట్టి మేము సచ్చేలా ఉన్నామన్నా. మీరే ఇలా అంటున్నారు. పాపం తెగిపోయిన చెప్పేసుకొని నా కళ్యాణి ఎండలో నడవాలి కదరా. వదిన నడుచుకుంటూ వచ్చి ఆఫీస్లోకి వెళ్ళింది కదన్నా. మనం కూడా వెళ్దాం పదండి. ఇంకో చెప్పు తెగుద్ది. అసలు మీ అవతారాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా? ఎవరో ఆకురోడీలు నా వెంటపడి వేధిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిందనుకో, మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతారు. మళ్ళీ విడిపించడానికి నేనే రావాలి కదరా. అన్నా, వదిన వెంట పడుతుంది నువ్వే కదన్నా. సర్లే, ఇదిగో ముందు కళ్యాణి కాళ్ళకి కొత్త చెప్పులు తొడిగేది ఎలాగో ఆలోచించండి. అన్నా ఒక్క నిమిషం అన్నా. రే 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 రే, ఆగు. ఎక్కడికి రా? వదిన అడిగి చెప్పు సైజ్ ఎంతో కనుక్కొని వద్దామని. అబ్బా, అయ్యో. నిన్ను అసలే తను రౌడీని చూసినట్టు చూస్తుందరా అంటే చెప్పు సైజు కనుక్కుంటానంటావు. అన్నా, కొడితే కొట్టావు గాని వదిన చెప్పుల సైజ్ ఎంతో తెలియకుండా చెప్పులు ఎలా కొంటావన్నా? పాయింటేరా. అబ్బా. ఒక పని చేయండి రా, చెప్పులు షాపే కొనేయండి. షాపా? రే, నా ప్రేమ ముందు ఆఫ్టర్ ఆల్ షాప్ ఎంతరా? కరెక్టే అన్నా, కరెక్ట్ అన్నా. కరెక్టే అన్నా. ఐదు 5 నిమిషాలు అన్నా. 5 నిమిషాలు అరేంజ్ చేస్తామన్నా. వెళ్ళండి. అప్పుడే అనుకున్నాను ఆ రౌడీ కంట పడకూడదు అని. ఇక నాకు ఇవాళ ఉద్యోగం ఎలా వస్తుంది? వాడు సంబంధం లేకుండా ఎలా మాట్లాడాడో, వీళ్ళు కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఛ! అన్నా వదిన వస్తుందన్నా. గెటప్ చేంజ్. $500 మాత్రమే. 500 మాత్రమే. తీసుకోండి మేడం. మేడం
ఇవి చూడండి మేడం. తీసుకోండి మేడం. మేము 50% ఆఫర్ ఇస్తున్నాం. జస్ట్ 500 రూపీస్ మాత్రమే. 1000 రూపాయలు మేడం. షాప్లో అయితే మేము 500కే ఇస్తున్నాం. తీసుకోండి మేడం. ఇవి 500 రూపీసా? అవును మేడం. షాప్లో 1000 రూపాయలు ఉంటుంది. మీకు స్పెషల్ ఆఫర్ మేడం. 50% ఆఫర్లో ఇచ్చేస్తున్నాం. తీసుకోండి మేడం. తీసుకోండి అన్నా. ఓకేనా? సూపర్. ఇవి బాగున్నాయి, ఇవి తీసుకుంటాను. తీసుకోండి మేడం. అన్నా కొనిపించేసా. సూపర్ రా. కానీ ఆ, తీసుకోండి మేడం. నా దగ్గర 200 రూపాయలే ఉన్నాయి. ఇచ్చి 200కి ఇస్తావా? లేదు మేడం. 500కి 1 రూపాయి తక్కువైనా ఇవ్వను మేడం. మేడం మీకు అంతగా కావాలంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది మేడం. ఈఎంఐయా? అవును మేడం, మీకోసం పెట్టాం. ఇప్పుడు తీసుకోలేనులే బాబు, వద్దు. మేడం రండి మేడం, ధర తక్కువ మనకి ఎక్కువ. ఆఫర్లో ఇస్తున్నాం. 1000 రూపాయల చెప్పులు కేవలం 150 రూపాయలు మాత్రమే. తీసుకోండి మేడం. ఎందుకు తక్కువగా అమ్ముతున్నారు? అది మేడం మాకు స్టాక్ ఎక్కువ ఉంది. స్టాక్ క్లియరెన్స్ కోసం అమ్మేస్తున్నాం మేడం. అవును మేడం. తీసుకోండి మేడం. ఏదైనా 150 రూపాయలే. వదినా, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. తీసుకోవద్దునా? వదనా అంటున్నావా? మా వాడికి వరసలు కలిపి వ్యాపారం చేయడం అలవాట్లేండి. తీసుకోండి. మీరు తీసుకోండి. మీరు 150 ఇవ్వద్దు, 50 ఇవ్వండి చాలు. మీ చెప్పులు ఆల్రెడీ తెగిపోయాయి కదా. నా చెప్పులు తెగిపోయాయని మీకెలా తెలుసు? ఇతను చెప్పాడు. ఇదిగో ఇదేదో మోసంలా ఉంది, నాకు అవసరం లేదు. రండమ్మా రండి, ఫ్రీ చెప్పులు రండి మేడం, రండి. ఫ్రీ చెప్పులు ఫ్రీగా ఇస్తున్నాం మేడం. ఒకసారి ట్రై చేయండి మేడం. ఫ్రీ ఏంటి? అంటే ఫ్రీగా ఇస్తున్నాం మేడం. అదే ఎందుకు? అంటే అంటే మేడం, మీలాంటి వాళ్ళు మా చెప్పులు వేసుకుంటే మా ప్రోడక్ట్ కి ప్రమోషన్ అవుతుంది కదా, అందుకే మేడం. తీసుకోండి మేడం, ప్లీజ్. ఏ సైజ్ అయినా పర్లేదు మేడం, తీసుకోండి. తీసుకోండి మేడం. ఇదిగోండి మేడం, చాలా వెరైటీలు ఉన్నాయి. ఆ షాప్ నుంచి మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అంటే ఈ 3 షాపులు మావే మేడం. ఓ, 3 షాపులు మీవేనా? అవును మేడం. చెప్తాను పని. సరే, అందరూ రండి, ఇక్కడ ఫ్రీగా చెప్పులు ఇస్తున్నారు. అందరూ వచ్చి తీసుకోండి. రండి అన్నా అందరూ రండి. గోవింద. నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అందుకే నిన్ను మోసం చేశాను. అన్నా అదేంటన్నా, వదిన నిన్ను రౌడీ అన్నా పర్లేదు కానీ ఇలా మోసగాడు అంటుంది ఏంటన్నా? ప్రేమలో ఇలాంటివన్నీ భరించాలరా. నన్ను మోసగాడు అన్నా పర్వాలేదు కానీ తెగిన చెప్పులతో వెళ్తుంది చూడు, అది నాకు ఇంకా చాలా బాధగా ఉందిరా. మా అమ్మ నాన్నలకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నేనే తన లైఫ్ పార్ట్నర్ గా రావాలి. విశ్వ, నేను పొరపాటు చేశాననిపిస్తోంది. ఏమైందమ్మా? నేను అడిగినందుకే కదా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావని తెలిసింది. నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారమ్మా? మీ నాన్న వాళ్ళకి తెలియకుండా ఉండాల్సింది విశ్వ. అదేంటమ్మా, వాళ్ళకి తెలియకుండా ఎన్నాళ్ళని దాచిపెడతాను? నీ ప్రేమ సక్సెస్ అయితే ఆ అమ్మాయి మన ఇంటి కోడలవుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నీ మనసులోనే తను జ్ఞాపకంగా ఉండిపోతుంది. అంతేకాని మీ తాతయ్యకి మీ నాన్నకి పూర్తి వివరాలు చెప్పుంటే నువ్వనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది. అమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు.
నిన్న మొన్న జరిగిన విషయం కాదు విశ్వ. 35 కిందట జరిగిన సంఘటన ఇది. నీకొక మేనత్తుందన్న విషయం తెలుసా నీకు? మేనత్త అంటే నాన్న చెల్లెలు. చాలా మంచిది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతన్ని ఇంటికి తీసుకొచ్చిందని ఇప్పటి వరకు వాళ్ళని ఇంటి గడప తొక్కనివ్వలేదు. నిజమా? ఎందుకిన్నాళ్ళు నాతో అత్తయ్య గురించి చెప్పలేదు? మీ తాతయ్య వీల్చైర్కి పరిమితం అవడంతో మీ అత్తయ్య మీద ఎప్పటికీ ద్వేషం పెంచుకుంటూనే ఉన్నారు. తనని క్షమించనని రగిలిపోతూనే ఉన్నారు. మరి బయటికెప్పుడు చెప్పలేదు? అలా కనిపించరు కూడా. అత్తయ్య మామయ్య ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఈ సిటీలోనే ఎక్కడో ఉన్నారు. మరి ఎందుకమ్మా మనం వెళ్ళి కలవకూడదు? కలిస్తే మళ్ళీ మనం ఈ ఇంటికి రాకూడదు. నాన్నకు తాతయ్యకి ఏమైనా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నారు? అడుగుతానుండు. ఆ, దయచేసి నా మాట వినరా. దయచేసి నేను చెప్పానని మీ నాన్నకు చెప్పకు. నా ప్రాణం తీసేస్తారు. అమ్మా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నా మీదొట్టే. ఇచ్చేసి. అక్క, ఏం వంట చేయాలనుకుంటున్నావు? నేను అనుకుంటాను కానీ ఈలోపే అత్తయ్య వచ్చి ఉప్పింతే, కారం ఇంతే, చింతపండు గోటుతో తీసుకో, పచ్చిమిర్చి రోట్లో దంచు అని సలహాలిస్తూ వంటంతా ఆవిడే చేస్తుంది. కానీ ఈ పూట మనల్ని చేయమన్నారుగా. అవకాశం వచ్చినప్పుడు అదరగొట్టేద్దాం అనుకుంటాను. కానీ ఇంట్లో వంట పాత్రలు కొన్నే ఉన్నాయి. ఇంకొన్ని కొనుక్కుంటే బాగుండేది. ఇలాంటి ఇంటికి కోడలుగా వచ్చాక మనం అడ్జస్ట్ అవడం తప్పితే ఏమీ చేయలేం. ఇదిగో తాగన్నయ్యా. స్టీల్ సామాన్లమ్మా, స్టీల్ సామాన్లు. పాత చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. స్టీల్ సామాన్లు. పాత చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. స్టీల్ సామాన్లు. కీర్తి, విన్నావా? డబ్బులు పెట్టకుండానే గిన్నెలు తీసుకోవచ్చు. అక్క, ఇప్పటికిప్పుడు జుట్టు పీక్కోవాలా ఏంటి? అబ్బా, వెంట్రుకలు ఎవరిస్తారు? పాత చీరలిస్తే సరి. అలా అన్నావు, బాగుంది. నువ్వు 2 చీరలు, నేను 2 చీరలు ఇస్తే బోలెడని గిన్నెలు రావచ్చు. సరే పద. రాము, రాము, రాము. ఒరేయ్, వాళ్ళు పిలుస్తున్నారు చూడు. వాళ్ళు పిలుస్తున్నారు చూడు. బే బే సామాన్లోడు వచ్చాడు స్టీల్ చూడు, సామాన్ల బండి పిలుచుకోండి. వచ్చింది, పిలు. బే ఆ స్టీల్ గిన్నెలో ఉన్నంట పిలు. బే ఆ, వెళ్ళు. బే 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 బే. బే 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 బే. ఏ వాణి, ఆ చీరలు బానే ఉన్నాయి కదా, ఇంకో ఏడాది కట్టుకోవచ్చు కదా. కట్టుకోవడం సంగతి అటు ఉంచండి. వంటకు కావాల్సినన్ని గిన్నెలు లేవు. సరే. ఇవి కూడా చీరలు.
ఏమా ఇవి నాసి రకం చీరలు, వీటికి పెద్ద గిన్నెలేవి రావు. ఈ చీరలు తెచ్చింది నువ్వా అన్నయ్య? అవును. షాపులో తీసుకురాలేదా ఏంట్రా? ఇలాంటివి ఆదివారం ఎర్రగడ్డ సంతలో కొప్పలు పోసి అమ్ముతారమ్మా. 30 రూపాయలు 50 రూపాయలకే దొరుకుతాయి. సరే ఇవి తీసుకోండి బాబు. ఏమ్మా ఇవి చాలా కాస్ట్లీవి. బంగారం అమ్మా ఇవి. చాలా కాస్ట్లీవి. మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. చాలా సార్లు కట్టా కదా అని ఇస్తున్నాను. ఒక్క చీరకే బండ్ల సామాన్లన్నీ వస్తాయి. పర్వాలేదులేండి, ఆ రెండో చీర కూడా మీరే ఉంచుకోండి. నేనేమి లేని దాన్ని కాదు, నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి. తీసుకో. మాకేం వద్దు బాబు.